ఫ్యామిలీ వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నెంబర్ 9704260669. మీరున్నారమ్మా, మీరు జరిగింది ఏం జరిగింది, మీ అబ్బాయి మీకు ఏం చెప్పారు, అసలు ఈ పొద్దు నుంచి జరిగిన ఇష్యూలో వాస్తవాలు ఏంటి? సార్, మరి వాళ్ళు 10 గంటలకి రావటం జరిగింది. వచ్చి ఆ ఫ్లెక్సులు తీస్తుంటే మా బాబు వెళ్ళటం జరిగింది. వెళ్ళి అన్న మా కుర్రోళ్ళు వస్తారు, తీస్తారు అని చెప్పడం జరిగింది. వాళ్ళు అయినా వినకుండా పైకెక్కి ఆ ఫ్లెక్సులు కట్ చేసేది కింద కటింగ్ ఉంటుంది, కింద ఒకళ్ళు పట్టుకోవాలి, పైకెక్కి ఇంకొకళ్ళు కట్ చేయాలి. వాళ్ళు ఏం చేశారంటే ముందే పైన కటింగ్ చేసేసారు, కింద పట్టుకోకుండా. ఆ ఫ్లెక్స్ ఇట్లా ఒరిగి ఆ రోడ్డును పోయే వాళ్ళ బైక్ మీద వెళ్ళి అతనికి తలకి దెబ్బ తగలపోయింది. అది ఆయనకి తగలపోయింది. తగలపోయినప్పుడు మా బాబు అన్న అది అట్లా చేయమాకండి, మా కుర్రోళ్ళు వస్తారు. దానికి తోడు ఆ ఫ్లెక్స్ కూడా చించారు వాళ్ళు. మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలంటే చూపిస్తాం. ఫ్లెక్స్ కూడా చినిగింది. అన్న మా కుర్రోళ్ళు వచ్చి తీస్తారన్న ఒక్క మాట తప్ప మా బాబు ఎటువంటి నోరు జారలేదు, ఏమీ మాట్లాడలేదు. కాకపోతే వెంకట్రావు గారే ఆయనే మా బాబుని ఇంకా నోటికి వచ్చినట్టు మాట్లాడి బూత్ మాటలని నేను చెప్పకూడదు. కాకపోతే ఒక ఎంప్లాయీ అయ్యుండి ఒక చిన్న కుర్రోడిని అలా నోటికి వచ్చినట్టు అట్లా మాట్లాడి తన తల్లిని అవమానించాడు. తన తల్లి అంటే ఎవరు? 13వ వార్డు కౌన్సిలర్ని నేను. ఒక కౌన్సిలర్ని, ఒక లేడీని అట్లా నా క్యారెక్టర్ని, నా బిడ్డ పుట్టుకని అవమానకరంగా తను మాట్లాడొచ్చా? అది ఎంతవరకు కరెక్టు? ఒక్కసారి వాహబ్ చౌక్ రండి, మమ్మల్ని కూడా వద్దు, చుట్టుపక్కల షాపుల వాళ్ళందరూ వచ్చారు, అందరిని ఎంక్వైరీ చేయండి. మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. వెంకట్రావు గారు ఎలా మాట్లాడారో, మా బాబు ఎలా మాట్లాడారో ఒక్కసారి మీరు వచ్చి ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది.